వెల్కమ్ బ్యాక్ టు గిరిజన కుంభమేళ. గూడెం ప్రజలకే పరిమితమైన మేడారం జాతర ఎప్పుడు ప్రసిద్ధి చెందింది? భక్తుల రాకపోకలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అసలు పూజారులు కోర్టుకెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈసారి జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మక్క మనకెంతో అండగా ఉండు, ఆదిశక్తివి నీవమ్మ. ఆ పుణ్యక్షేత్రాన్ని చూసిన పుణ్యమే అమ్మలగన్న మాయమ్మ. శీలకాల గట్టంట చిన్ని మేడారం, ఆదిశక్తివి నీవమ్మ. చుట్టుపక్కల గూడెం భక్తులచే చిన్న ఉత్సవంగా సాగే ఈ మేడారం జాతరను రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. అయితే జాతర సమయంలో వచ్చే నిధులన్నీ ప్రభుత్వమే తీసుకోవడంతో పూజారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 1/3 వంతు పూజారులకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పద్ధతి 1986 వరకు కొనసాగింది. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం వాటా విధానాన్ని రద్దు చేసి పూజారులకు నెలసరి వేతనాన్ని అమలులోకి తెచ్చింది. ఇలా 2002 వరకు పూజారులకు నెలసరి వేతనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్లీ పూజారులు కోర్టుకు వెళ్లి 1/3 వంతు వాటాను సాధించుకున్నారు. ఆదిశక్తి వంట మేడారం సమ్మక్క, ఆ తల్లి గద్దెను చూసిన పుణ్యమే ఆదిశక్తికి సమ్మక్క. రారండి పోదాము. 2000 సంవత్సరం వరకు జాతర నిర్వహణకు ప్రభుత్వం పెద్దగా ఏర్పాట్లు చేసింది లేదు. లక్షల్లో నిధులు వెచ్చించి తాగునీరు, లైటింగ్ సౌకర్యాలు మాత్రమే కల్పించేది. అయితే ఆ తరువాత మీడియాలో మేడారం విశిష్టతపై బహుళ ప్రచారం సాగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసింది. ఇలా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటుగా రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులను నడపడంతో భక్తుల రాక అధికమైంది. జాతర సమయాల్లోనే కాకుండా మిగతా సందర్భాల్లో కూడా మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఘనమైన అడవిలోన దండైన తల్లెంట మేడారం సమ్మక్క, మహిమగల్ల తల్లిది మనసెంతో గొప్పే. జాతరకు నెల రోజుల ముందు నుంచే పనులు ప్రారంభించినప్పటికీ భక్తులు కొంత మేరకు అసౌకర్యాలకు గురవుతున్నారు. తాగునీటి సరఫరా విభాగం, దేవాదాయ, వైద్య ఆరోగ్యం సహా పలు శాఖలు జాతర నిర్వహణలో పాలు పంచుకుంటున్నాయి. పోలీసు శాఖ జాతరకు ముందస్తుగానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఆర్టీసీ సైతం భక్తుల కోసం 4000 బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం జాతర జరగనుంది. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారళమ్మను గద్దెలపైకి తీసుకువస్తారు. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దెకు తీసుకువస్తారు. మూడో రోజు సమ్మక్క సారళమ్మలు గద్దెలపై కొలువు తీరుతారు. ఆ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక చివరి రోజున సమ్మక్క సారళమ్మలు తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. సంపన్న వాగులో తానా మాడితే ఆదిశక్తి సమ్మక్క, పాపాలు పోవును పుణ్యం కలుగును అమ్మలగన్న మాయమ్మ. కోట్లాది భక్తులకు అండగా నిలుచు. మొత్తానికి ఈసారి వనదేవతల జాతరకు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా పక్కా ప్లాన్ రచించింది. ఇదే మేడారం జాతరపై స్పెషల్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.